స్వయాన మనిషికి 1000 రూపాయలు 1500 ఇస్తాన్నా కూడా ఆయనకు సంబంధించిన కుర్చీలు ఖాళీగా ఉన్నాయాడు. మొన్నటికి మొన్న 70 లక్షలు వాళ్ళ ఖజానాల పైసలు పెట్టి మరి సన్మాన కార్యక్రమం చేసుకున్నా కూడా ఆయన ఖాళీలు కుర్చీలైనవి. ఈయనకు కుర్చీలు ఆ ఖాళీ కుర్చీలే రేపటి రోజున ఈయనకు కుర్చీ ఖాళీ చేయడానికి బరాబర్గా ఒక టైం వచ్చింది. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒక మోకా వచ్చింది. ఇవాళ ఈ దోకా పడ్డటువంటి ఈ యొక్క ప్రాంతంలో మనం గెలిస్తే మన యొక్క హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఓకా వచ్చినాయి. వాళ్ళకు జనాలు పోతలేరు. రౌడీ చీటర్లు భయపెట్టిస్తున్నారు, వీధి రౌడీలు భయపెట్టిస్తున్నారు, గంజాయిలు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇలా బెదిరించి ఇవాళ మా యొక్క మీటింగ్కి మీరు రావాలని చెప్పేసి వాళ్ళను భయభాంతులను చేసినా కూడా మేము పోము, బీఆర్ఎస్ పక్షానే ఉంటామని చెప్పేసి వాళ్ళు ఇవాళ ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క రోడ్ షో చూడండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క రోడ్ షో చూడండి. 10,000 నుంచి 20,000 మంది వరకు ఇక్కడ కనబడితే స్వయాన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి రోడ్ షోలో 1,500 మంది కనబడ్డారు. ఆ 1,500 మందిలో 500 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, 200 మంది ఏమో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, 500 మంది ఏమో వాళ్ళ యొక్క కార్యకర్తలు ఉన్నారు. తప్ప జనాలు ఎక్కడ కూడా కనిపించే దాఖలాలు లేవు. వాళ్ళతోటి కాదు, జనాలకు క్లారిటీ వచ్చిందన్న. బీఆర్ఎస్ వస్తేనే మాకు మంచి జరుగుతుంది, బీఆర్ఎస్ వస్తేనే మేము మంచిగా బాగుపడతాము, బీఆర్ఎస్ వస్తేనే సంతోషంగా ఉండవు క్లారిటీలో అయితే వచ్చేసారు.